శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్ చాలా రోజులు సైలెంట్ గా ఉన్న కొడాలి నాని గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తన పాత స్వభావాన్ని బయటకు తెచ్చినట్లుగా మాట్లాడటం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కొడాలి నాని అంటే అందరికి అర్థం అయిద్దంటారా? ఆయన కొన్ని పేర్లు ఉన్నాయి కదా, బూతులు నాని అని, సన్న బియ్యం సన్నాసి, సన్న బియ్యం సన్నాసి ముఖం చిన్నబోయిందని మొన్నటి వరకు అదే చెప్పుకున్నారు కామెంట్లు అందరూ. పాపం అరే ఏమైంది ఈయనకి, ఎందుకు మాట్లాడట్లేదు, భయం వేసిందా, భయపడ్డావా, రెడ్ బుక్ ఓ పిచ్చోడు రాసుకున్నాడు, మతిమరుపోడు రాసుకున్నాడు, ఏం చేసుకుంటావో చేసుకొని వెర్రవీగారు. అంటే ఎలాంటి పదాలు చూడండి, ఎంత నీచమైన భాష మాట్లాడాడు ఈ కొడాలి నాని. ఎవరైనా మాట్లాడతారు అట్లాంటి భాష? ఒక రాజకీయంగా నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి ఏం చేశారండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? రాష్ట్రంలో ఉన్న ప్రతినిధిని కొల్లగొట్టారు. మీరు ప్రజాప్రతినిధులా, ప్రతినిధిని కొల్లగొట్టిన వాళ్ళ? ప్రతినిధిని కొల్లగొట్టిన వాళ్ళు. అవినీతి పనులు చేసి నీతులు చెప్తూ ఈ రోజున ఒకటేనండి, మీరు అంటున్న విషయానికి వస్తే కొడాలి నాని మళ్ళీ ఎందుకు వచ్చాడు అంటే పాపం భయం వేసిందా? ఎందుకు భయం వేసింది? భయపడితే రాకూడదు కదా అనొచ్చు మీరు. కానీ ఎందుకు భయం వేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అరే నీకు పోటీగా, నీకు సాటి, నువ్వే సాటి అనుకుంటున్నావేమో, అంతకు మించి ఒకరిని తీసుకొచ్చి పెడతాను ఇక్కడ బూతులు తిట్టేవాడిని అని చెప్పి వెతుకుతున్న క్రమంలో అబ్బెబ్బెబ్బే ఎవరు నాకు పోటీ ఉండటానికి వీల్లేదు, నా బూతులకు నేనే ఆ బ్రేక్ నేనే ఆ రికార్డును నేనే బ్రేక్ చేయాల్సిందే, నాకు మించిన బూతులు ఇంకెవరూ తిట్టరని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టాడు. అది నిరూపించుకోవడానికి వచ్చాడు. నేను బూతులు నానినే, నేను పాత నానినే, నేను మారలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చేసి మాది గొడ్డలి గుర్తే, మేము నరికే వాళ్ళమే, మా సంస్కృతే అదని చెప్పి చెప్తున్నాడు. అమ్మవారి చేతిలో గొడ్డలు ఉండిద్ది. ఎందుకు ఉండిద్ది? దుష్ట సంహారం కోసం. శివుడి చేతిలో గొడ్డలు ఉండిద్ది. ఎందుకు ఉండిద్ది? దుష్ట సంహారం కోసం. పరశురాముడి చేతిలో గొడ్డలు ఏం చేసింది? దుష్ట రాజులను సంహరించింది. కన్న తల్లిని కూడా చేసింది. కన్న తల్లిని కూడా సంహరించింది కదా అదేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్న తల్లి ఎందుకు ఓటేయకుండా దేశాల విడిచి సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయింది? నారా చంద్రబాబు నాయుడు గారి కోసం సప్త సముద్రాలు దాటి ఎందుకు వచ్చారు స్వరాష్ట్రానికి ఓటేయటానికి? మరి వీళ్ళు బుద్ధి లేని మాటలండి. ఏదో మేము గొప్పవాళ్ళం, అవును మాది గొడ్డలేను, పరశురాముడి చేతిలో గొడ్డలి అంటే మరి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నువ్వు అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి? మాది గొడ్డలి పార్టీ కాదు, మేము కూడా మంచి చేస్తాం, చేసి చూపిస్తామని నిరూపించాలి ప్రజలకి. అది వదిలేసి మీరు నిజమే చెప్పారు మేము అదేనని చెప్పేసి ఒప్పేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఇంకెంత పెద్ద బండరా వేసాడు పైన. అయిపోయింది. మూలిగి నక్క మీద తాటిపండు పడ్డట్టుగా జగన్మోహన్ రెడ్డి 11తో పాపం ఇబ్బంది పడుతూ 11 ఎమ్మెల్యేగా చాలా సందర్భాల్లో చాలా సార్లు పాపం 11 నేర్పించారు. అవును 11 అంటాం, వచ్చింది 11 కదా, 11 వస్తే 12 అంటారా, లేకపోతే 10 అంటారా? అనరు కదండి. 11 వచ్చినాయి అన్నారు, దానికి వాళ్ళు భుజాలు తడుముకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజున ఒక కొడాలి నాని మాట్లాడినా, పేర్ని నాని మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, రోజా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మీరు చేసేది ఏమి లేదు, ఉపయోగం లేదు. ఎందుకంటే అన్ని తప్పులు చేశారు. 36,000 మంది మహిళల తాళిబొట్లు తెంచారు ఈ మద్యంలో, ఈ కల్తీ మద్యం తయారు చేసి. తెలుసు చనిపోతారని చెప్పి తెలుసు, తాగితే ఎట్లాంటి ఇబ్బందికరమైన బాడీలో ఇబ్బందులు వస్తాయో తెలుసు, ఆర్గాన్స్ ఎలా ఇబ్బంది చెడిపోతాయో తెలుసు, అన్నీ తెలుసు కూడా మీరు చేశారంటే మీరు మనుషులా, నరరూప రాక్షసులా? మరి అది గొడ్డలి పార్టీనా? సొంత బాబాయినే నరికి 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 చంపారని చెప్పి చెప్పారు కదా. ఇక్కడ నరికారు, అక్కడ నరికారని వీడియో కాల్లో చూసినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా 10 కిలోమీటర్లకు 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ యూజ్ చేసేవాడివి. ఆ రోజున బై రోడ్ ఎందుకు వెళ్ళావు? హైదరాబాద్ నుంచి బాబాయ్ చనిపోయిన రోజు ఏం జరిగింది? ఎన్ని రకాలు ఈ రోజున దేనికైనా ఆన్సర్ చేయగలుగుతాడా? ఒక మరణం తర్వాత 6-7 అనుమానాస్పద మరణాలు జరిగినాయా సాక్షులందరూ? ఇట్లాగా వాళ్ళ పార్టీ అనేది దానికి ఒక సిద్ధాంతమనో, ఒక సంస్కృతినో, లేకపోతే ఇదిగో మేము ఒక ఇది పెట్టుకొని ఎజెండా వెళ్తున్నామనో ఏది లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు రాష్ట్రానికంటే రాజకీయ మనుగడ సాగించే ఒక ముసుగు వేసుకొని అక్రమాలు చేయటం, అవినీతి చేయటం, దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం. ఆ పంచుకునే దగ్గరే కదా వాటాల్లో తేడాలు వచ్చి విజయసాయి రెడ్డి మొత్తం కుంభకోణం అంతా బయట పెట్టాడు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి జైలు మెట్టు, జగన్మోహన్ రెడ్డి ఆత్మ, జగన్మోహన్ రెడ్డికి షాడో సీఎంగా ఉత్తరాంధ్రను పరిపాలించిన విజయసాయి రెడ్డి ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి మనిషే.
A1 A2 వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అదే. మరి ఈ రోజున ఒక కొడాలి నాని ఈ రోజున వచ్చి ఏం చేయలేడండి. చెప్తే చెప్పనివ్వండి. ఆయన కేవలం నేను ఉన్నానురా బాబు నన్ను గుర్తించు, నాకేదో మొన్న బాలేక ఉన్నాను అనుకో, ఇప్పుడు బయటకు వచ్చాను జగన్మోహన్ రెడ్డికి, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చాడు తప్పించి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాట్లాడటానికో ఇంకోటో కాదు. అందరూ అనుకుంటున్నారు అరే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు, ఏదో చెప్తున్నాడు, ఏదో జరగబోతుంది, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని. ఏం లేదు, ధైర్యం లేదు, ఏం లేదు, మేకపోతు గాంభీర్యం, అంతమించి ఇంకేం లేదు.